పల్లవి ప్రశాంత్కి నలుగురు బౌన్సర్లు అవసరమా చుట్టూ అని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అరే పెట్టుకుంటాడయ్యా బాబు, ఆయన రైతు బిడ్డ, రైతు పొలంలో నలుగురు వర్కర్లు అవసరం ఉంటే గట్టిగా బలంగా ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకొని పొలంలో పని చేయించుకొని ఇట్లా బయట షాపింగ్లకు వచ్చినప్పుడు తీసుకొని పక్కన నిలబెట్టుకొని వస్తుండు. దానికి కూడా ప్రాబ్లమేనా మీకు? నాకు అర్థం కాదు. కొంతమంది ఏమో ఇట్లా గడ్డం పెంచుకొని ఇంత ఫ్యాషన్గా ఇంత రెడీ అవ్వడము అవసరమా ఒక రైతు బిడ్డ అని ట్రోల్ చేస్తున్నారు. అవును అవుతాడు, ఆయన పొలంలో అసలు మసాలాలు మందులు చెట్లు పెరగడానికి అతను కొడుతూ ఉంటే కొంచెం ఫేస్ మీద పడి ఆ గడ్డం అనేది పెరగడం జరిగింది. అది కూడా తప్పేనా? ఒక రైతు బిడ్డని అంత అవమానిస్తారా? మీరు ఎమోషనల్గా చూడాలి. చాలామంది పల్లె ప్రశాంత్ను రైతు బిడ్డ అనొద్దు, రైతు బిడ్డ అనొద్దు అని చాలామంది అంటారు. కానీ చెప్తున్నా, ఆయన కరెక్టే చెప్తున్నాడు. ఆయన రైతు బిడ్డ అంటే రైతు యొక్క బిడ్డ, వాళ్ళ ఫాదరు రైతు, ఆయన రైతు కాదు. అదే క్లియర్గా చెప్తున్నా అందరికీ. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. వాటర్ విజన్. బిగ్ బాస్ గెలిచిన పైసలని తనలాంటి రైతులకు ఇస్తానని చెప్పడం జరిగింది. తాను రైతు కాదు కాబట్టి మిగతా వాళ్ళ ఎవరికి ఇవ్వలేదు. దానికి కూడా పైసలు ఇస్తలేడు అని మీరు ఎట్లా అంటారు? బిగ్ బాస్ వచ్చేంత వరకు బెగ్గింగ్ స్టార్ లెక్క ఉండేది. నేను బిగ్ బాస్కి వస్తా అన్న, ఒక్క ఛాన్స్ అన్న అని బెగ్గింగ్ స్టార్ లెక్క ఉండే. ఇప్పుడేమో బెట్టింగ్ స్టార్ లెక్క మారిపోయిండు.